ఈ ఏడాది తెలుగులో బ్లాక్ బస్టర్ మూవీగా రికార్డుల్లోకెక్కింది యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన జనతా గ్యారేజ్. సినిమా విడుదల రోజు వచ్చిన నెగటివ్ టాక్ చూసి ఇక అయిపోయిందిలే అనుకున్నారంతా. కానీ వాస్తవంలో జరిగింది వేరు. విడుదలైన 3 రోజుల్లోనే 50 కోట్లు కలెక్ట్ చేసి బాహుబలి తర్వాత వేగంగా 50 కోట్లు కలెక్ట్ చేసిన సినిమాగా చరిత్ర సృష్టించింది. గ్యారేజ్ కథ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ తో పాటు అన్ని మాస్ ఎలిమెంట్స్ ను వండి వార్చడంలో చిత్ర యూనిట్ సక్సెస్ అయింది. అయితే అలాంటి ఈ సినిమాలో కొన్ని లోపాలున్నాయట. ఈ విషయం చెప్పింది ఎవరో కాదు, స్వయంగా జనతా గ్యారేజ్ డైరెక్టర్ కొరటాల శివ. కమెడియన్ శ్రీనివాస్ రెడ్డి హీరోగా నటించిన జయమ్ము నిశ్చయమురా సినిమా ఫంక్షన్ కు కొరటాల హాజరయ్యాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఒక మంచి సినిమా తెరకెక్కాలంటే అన్ని విభాగాలు కలిసి పనిచేయాలి, పాత్రలు బాగా కుదరాలి. కానీ నేను తీసిన జనతా గ్యారేజ్ విషయంలో అలా జరగలేదు. ఆ సినిమాలో కొన్ని లోపాలున్నాయి అని సంచలన వ్యాఖ్యలు చేశారు. కొరటాల ఎవరిని ఉద్దేశిస్తూ అన్నాడో లేక తనను తానే విమర్శించుకున్నారో కానీ ఈ వ్యాఖ్యలను టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారాయి. Please subscribe. Hi, it's me Purna. Please subscribe.